ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 9వ మాసంలో కూడా దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. గత 20 రోజులుగా దేవుడు మనల్ని అద్భుతంగా ఆశ్చర్యరీతిగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. మరి ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. దేవుని యొక్క ప్రేమను వచ్చి, ఆయన వాత్సల్యత కరుణను వచ్చి, దావీదుడు ప్రవక్త అయిన యెరెమీయా రాసినటువంటి విలాప గీతాలు యెరూషలేము పాడైపోయిన స్థితి, ప్రజల యొక్క పాపాలను బట్టి, ప్రజల యొక్క అపవిత్రతను బట్టి యెరూషలేము లేక యూదా రాజ్యము ఏ విధంగా పాడైపోయిందో, ఆ యొక్క ప్రజల యొక్క క్రియలను బట్టి ప్రజలకి వచ్చినటువంటి ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ యొక్క కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఇవన్నీ కూడా చాలా వేదన భరితమైనది. కన్నీటి ప్రవక్త అయిన ఈ యెరెమీయా గారు ఈ విలాపాల గ్రంథంలో ఆయన ఎన్నో విధాలుగా మొత్తం ఈ గ్రంథమంతా కూడా బాధతో, వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో నింపబడిపోయినటువంటి ఈ యొక్క విలాప గీతాల్లో 3వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటాడు, అనుదినము నీ వాత్సల్యత ఎడతెగగా నిలుచుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నువ్వెంతైనా నమ్మదగిన వాడివయ్యా. నిజంగా మేము పొరపాట్లు చేసాం, తప్పిదాలు చేసాం. ఇజ్రాయేలు కన్యక, సియోను కుమారి, ఈ విధంగా ఆయన ఇజ్రాయేల్ని వివరిస్తూ అంటాడు, చేసిన పాపాలు, అతిక్రమాలు, మీకు వ్యతిరేకంగా నడిచిన నడక, వీటన్నిటిని బట్టి ఎంతగా మా మీదకి రావాల్సిన శిక్ష ఎంతో ఉందో అది మేము అనుభవిస్తున్నాం. అయినా కూడా నీ యొక్క సన్నిధిలో అవి ఇంకా కొరతగానే ఉన్నాయి. మేము మా ప్రజలు చేసినటువంటి ఆ క్రియలు మీకు అంతగా మనసును గాయపరిచాయి ప్రభువా, క్షమించండి. అయినను అనుదినము నీ యొక్క వాత్సల్యత ఎడతెగక మా ఎడల నిలుచుచున్నది. ప్రతిరోజు కరుణ, వాత్సల్యత దేవుడు కనపరచువాడుగా మనము ఈ యొక్క లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈయన అంటున్నాడు దేవునితో, నువ్వెంతైనా నమ్మదగిన వాడివయ్యా. ఆ ఒక్క మాట చాలండి. మన ప్రతిదినపు జీవితంలో నువ్వెంతైనా నమ్మదగిన వాడివి అని మనము ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మీద మనం విశ్వసించి మంచి మనసుతో, పూర్ణ మనసుతో నువ్వెంతైనా నమ్మదగిన వాడివయ్యా అని అంటే, మనకు ఆయన చాలిన దేవుడిగా ఉండి మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతల చేత మనల్ని ఎత్తిపట్టి నడిపించు దేవుడై ఉన్నాడు. చివరికి మనము పడిపోయే పరిస్థితి వచ్చినా, లేకుంటే మరణ అంచుల్లోకి వెళ్ళిన, లాస్ట్ పాయింట్ ఆఫ్ డెత్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, మరణపు అంచుల్లోకి వెళ్ళినా సరే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. మన హృదయంలో ఉన్న ప్రతి భారం నుండి ఆయన మనకు విడుదలిస్తాడు. దిగులు పడకు, అధైర్యపడకు. ఏది చేసినా దేవుడు మనకు పూర్ణంగా వేదన, దుఃఖాన్ని కలుగు చేయడు అని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. మనుషులకి సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనీయుడు అని కూడా దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాలమందు నువ్వు ఏ పరిస్థితిలో ఈ దినాన్ని ప్రారంభించావో, ఏ పరిస్థితిలో నీ యొక్క జీవితం మరలా బాధతో, నీ శరీరం నీకు సహకరించలేక వేదనతో కృంగిపోతా, కుమిలిపోతూ, బలహీనత చెంది నువ్వు అధైర్యపడుతున్నావేమో, దేవుని యొక్క లేఖనం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పితృడైన యెరెమీయాతో కలిసి మనం చెప్పాల్సిన ఏకైక మాట, దేవా నువ్వెంతైనా నమ్మదగిన వాడు అని మనం ఆయన స్తుతించి గనపరిచినట్లయితే, ఇజ్రాయిల్ ఎదుట ఎర్ర సముద్రం నిలిచింది, కానీ దేవుడు దాన్ని 2 పాయలుగా చేశాడు. ఇజ్రాయిలు అరణ్య యాత్రకు వచ్చారు, ఎడారిలోకి వచ్చారు, నీళ్లు లేని పరిస్థితి, కానీ ఆయన బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చినవి, ఎడారులు ఏరులైపోయారు. తినడానికి ఆహారము కావాలన్నారు, ఆయన దేవదూతలు భుజించి ఆహారాన్ని ఇచ్చారు. ఐగుప్తులో నుంచి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. పరలోకపు మన్నా చేత
దేవుడు వారిని పోషించాడు. మాంసం కావాలని అడిగారు, పూరేళ్లను ఆయన అనుగ్రహించారు. ఇలాగా రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై దేవుడు వారందరినీ 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారిని నడిపించారు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మనం హృదయపూర్వకంగా చెప్పాలి, మన మనసారా చెప్పాలి. అయ్యా, మమ్మల్ని పిలిచిన వాడువు నీవే, సేవకు పిలిచిన వాడువు నీవే, విశ్వాసపు జీవితానికి పిలిచిన వాడువు నీవే. మీ సన్నిధిలో అయ్యా కన్నీళ్లతో చేస్తున్న విన్నపాన్ని, ప్రార్థనలు మీరు ఆలకించి మా పక్షాన మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడివి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మనం ఆయన స్తుతించి కీర్తించి గణపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ కన్నీళ్ళు ఆనంద ప్రవాహాలుగా మారిపోతాయి. నీ నింద అవమానం ఆయన కొట్టివేసి నీ తలల మీద నిత్యానందం ఉండేటట్లుగా ఆయన నిన్ను విమోచిస్తాడు. నిన్ను నీ బాధల్లో నుండి, నీ కష్టాల నుండి, నీ కన్నీళ్ళ నుండి ఆయన నిన్ను విమోచిస్తాడు. ప్రాక్టికల్గా నీ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా, నోటి మాటలతో చెప్తున్న మాటలను బట్టి కాదు, కానీ నిశ్చయముగా అనుభవపూర్వకంగా దేవుడు నీకు విడుదల అనుగ్రహించి తన నామమున ఆయన మహిమపరుచుకుంటాడు. కనుక ఇతడైనటువంటి యెరెమయాతో మనం ఏకీభవించి దేవునికి చెప్పాలి, అనుదినము నా ఎడల నీ యొక్క కృప వాత్సల్యత నూతనంగా, ఎడతెగక నూతనంగా మారుతుంది. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. దేవుని యొక్క లేఖనంలో దేవుని బిడ్డలు ఎంతోమంది ఆ విధంగా కన్నీళ్లతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. రాజైన యెహోషాపాతు, రాజైన హిజ్కియా, రాజైన దావీదు, ఇలాగ మనం గమనిస్తే ఎంతోమంది దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు. రాజైన ఆసా దేవునికి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. ఆ విధంగా దేవునికి ప్రార్థన చేసిన దినాల్లో వాత్సల్యపూర్ణుడు, వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆ వాత్సల్యతను బట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి అద్భుతం చేశారు. సాధారణమైన ప్రజలు ప్రార్థన చేసిన సాధారణమైన ప్రజల ప్రార్థనలు కూడా ఆయన ఆలకించి ఆయన అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆధారపడకుండా సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సాతాన్ని ఎదిరించండి. దేవుని యొక్క నామంలో గట్టిగా బలంగా చెప్పు, ఎంతైనా నా దేవుడు నమ్మదగిన వాడు. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి దేవుణ్ణి స్తుతించు. సాతాన్ని గద్దిస్తే అప్పుడు వాడు మన ఎద్దు నుండి పారిపోతాడని వ్రాయబడి. సాతాను మన ఎద్దుకు వచ్చి మనకు కలవరాలను పుట్టిస్తాడు, మనకు భీతిని, భయాన్ని పుట్టిస్తాడు, దేవుని మీద అపనమ్మకాన్ని పుట్టిస్తాడు, దేవుని మీద మన విశ్వాసం సడలిపోయేటట్లు చేస్తాడు. కానీ విశ్వాసంతో ధైర్యంగా నువ్వు చెప్పాలి, దేవుని చూచి, దేవా నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. ఆ ఒక్క మాట నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. అయినా మేము వెళ్తున్న మార్గాలు, మేము వెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఎంతో వేదన, దుఃఖం అయినా మా గుండెల్లో పీడించేటట్లుగా సాతానుడు వచ్చి మమ్మల్ని ఎంతగానో తొందర పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజమే, మా పొరపాటు, మా తప్పిదాలు నాయనా, మేము ఆలోచించిన ఆలోచనలు కావచ్చు, చూచిన చూపుల వలన కావచ్చు, మాట్లాడిన మాటల వలన కావచ్చు. ఒకవేళ అవి మీకు దుఃఖాన్ని, వేదన, అయ్యా మీకు బాధను కలిగి చేస్తున్నాయి, మమ్మల్ని మన్నించండి. మీతో మేము చేసుకున్న వడంబడికలో, తీర్మానంలో మేము నిలకడగా లేకపోయాం. మనుషులుగా బలహీనులమై తొట్టుపడిపోయామయ్యా. అయ్యా, మీరైతే నమ్మదగిన దేవుడు నాయన, మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని పితృడైనటువంటి యెరెమయాతో కలిసి మేము చెప్తున్నాం. అనుదినము ఎడతెగక మా ఎడల మీ వాత్సల్యత నూతన పరచబడేందుకు సాయం చేయండి. దేవా, మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం నాయన. అయ్యా, మా యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు వేదనకి, దుఃఖానికి కారణమవుతున్నాయి. మాకు మీరు సహాయం మనకు త్వరగా రండి అయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడి. మీ పితరులు నేను మీ దాసులను, పితరులు ఇజ్రాయెల్ని ఫరో చేతికి అప్పగించలేదయ్యా. ఎడారిలో నీళ్లు లేక చంపేయలేదయ్యా. ఎడారిలో ఆహారం లేక చనిపోలేదయ్యా. ఎడారిలో ఎండ వేడిమికి రాత్రి నైనా దుష్ట మృగములకు వారు అప్పగించబడలేదయ్యా.
భీకర ధ్వని గల ఎడారిలో సైతం నాయన వారు క్షేమముగా నిద్రించారయ్యా. మీరు వారికి తోడుగా ఉన్నారు, వారి పొరపాట్లు మన్నించారు. ఆ విధంగా మీరు మాకు తోడే ఉండండి, మా పొరపాట్లు మన్నించి, మా ఆవేదన నుంచి నాయన, మా దుఃఖం కన్నీళ్ళ నుంచి మాకు విడుదల కలిగించే. మీరంతైనా నమ్మదగిన దేవుడివి, మీరంతైనా నమ్మదగిన దేవుడివి నాయన, మీరంతైనా నమ్మదగిన దేవుడు. సహాయం చేయగలరు, మమ్మల్ని మీరు బలపరిచే దేవుడివి నాయన. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీరు యెరూషలేములో ఆదరించబడతారన్నాను. మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. ఈ తలవారుతుండగా ఈ యొక్క గడియలో నా ప్రభువా, మా ఒక్కొక్క హృదయము నాయన మీ యొక్క ఆత్మచేత తేటపరచబడునుగాక. మేము మనుషులు నమ్మట్లేదయ్యా, మనుషులకి చెప్పుకోవట్లేదయ్యా, మనుషుల ఎద్దుకు వెళ్ళి మేము దుఃఖపట్టలేదయ్యా. మీ పాదాల దగ్గరే మొరపెట్టుకుంటున్నాం తండ్రి, మీ పాదాల దగ్గరే మొరపెట్టుకుంటున్నాం. సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. మీరంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడివి, ఎంతైనా నమ్మదగిన దేవుడివి. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ మైటీ. అయ్యా, మీరే మాకు సహాయము, మీరే మాకు ఆదరణ. ధైర్యపరచండి, బలపరచండి, కృపనివ్వండి, సహాయం చేయండి, బలపరచండి నాయన. ఈ సమయంలోనైనా ఎవరైతే ఇంకా కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభా. మా యొక్క పొరపాట్లు తప్పిదాలు మన్నించి మీ ప్రేమ చేతనైనా మీరు మమ్మల్ని ఆదుకొని బలపరిచి నడిపించమని వేడుకుంటాం. సహాయం చేయండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి మీ ఘనమైన నామం తెచ్చుకుంది. యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి ప్రభు యందు విశ్వాసముతో నువ్వెంతైనా నమ్మదగిన వాడు అని పూర్ణ మనసుతో ఆయన మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడెముడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ధైర్యపడకు, కుంగిపోకు. అది ఎంత చివరి గడియ, చివరి సమయమైనా కావచ్చు, ఖచ్చితంగా ఆయన నీకు తన కృపను విస్తరిపిస్తాడు. పుత్రుడైనటువంటి హిజ్కియాకి దేవుడు చెప్పించాడు కదా, నువ్వు చావబోతున్నావని చెప్పించాడు దేవుడే. అదే దేవుడు అంటాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాను. హల్లెలూయా. చరిత్రను ఆయన మార్చగలడు, ఏ పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ధైర్యంగా ఉండు. నిత్యముగా ఆయన నిన్ను దీర్ఘాయువుతో నింపుతాడు. సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఆయన రెక్కల నీరులో నీకు అనుగ్రహించబడుతూ నీవు నడిపించబడుతుంది కాక.